చాలా 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 థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఇంకా దేవుడే సార్. మా రంజాన్ లో మాకు మీరు ఇది ఇచ్చేసారు సార్. అల్లా అల్లా అచ్చా కరేగా అమ్మా. అల్లా నువ్వు నమ్మావు, అల్లా మేలు చేస్తారు. అది మంచి టైంలో చేశారు. ఇంతమంది ఏం చెప్పినా నాకు మీరు ఇస్తారు అంతే ఇంకా అని గట్టిగా నమ్మాను సార్. 2 months అంటే ఇంకా ఒక 1 month మనం మళ్ళీ వైరస్ వాడాము, దాంట్లోనే కన్ఫర్మ్ అయిపోయింది సార్. అవునమ్మా, ఎందుకంటే కొద్దిగా షుగర్ వల్ల, ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్లు మీకు మళ్ళీ తిరగబెట్టడం వల్ల మళ్ళీ ఇంకొక నెల వాడండి అమ్మా అన్నాను. అనుకోకుండా ఆ క్రిములు నిన్నాళ్ళు అడ్డుపడ్డాయి. అది ఐవీఎఫ్ చేసినా రానివ్వలేదు, ఐయుఐ చేసినా రానివ్వలేదు, లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేసినా అవన్నిటికి కెలకడం అయింది, కానీ దాన్ని చంపడం ఎవరూ చూడలేదు. ఆ క్రిమిని తొలగించాల, కెలికారు అంతే. సర్జరీల పేరుతో కెలికారు, అవి ఇంకా పెరిగినాయి. కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టుకున్నాయి, వాటికి మనం పొగబెట్టేసాం, పారిపోయినాయి, మన బిడ్డ లోపలికి వచ్చాడు అంతే. అది అసలు మామూలు హ్యాపీ లేదు. 14 years నుంచి మేము చాలా స్ట్రగుల్ లో ఉండే సార్. ఏం కాదమ్మా, అంతా మేలు జరుగుతుంది. ఇంకా కూడా చక్కగా మనం ఇచ్చిన మందులు వాడండి. 5 నెలల వరకు మాత్రం బిడ్డకి నిలబడే వరకు అవకరాలు ఏమీ లేకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉందనే వరకు మనల్ని వదలొద్దు. ఆ తర్వాత అక్కడే మీరు మందులు వాడుకోవచ్చు. డెలివరీ అక్కడే అవ్వచ్చు. బిడ్డ పుట్టాక ఒకసారి మీకు వీలన్నప్పుడు ఒకసారి వచ్చి కలిస్తే ఇంకొక బుక్ ఇస్తాను. ఇంకొకసారి ఆ పిల్లలు ఆహారము ఆరోగ్యం అనే ఒక బుక్ ఉంటుంది, అది కూడా ఇస్తాం. దాంతో 12 సంవత్సరాల వరకే బిడ్డకి ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎలాంటి ఆహారము, ఎలాంటి టీకాలు ఇవ్వాలనేది అంతా దాంట్లో కంప్లీట్ గైడ్ ఉంటుంది. ఇవన్నీ మీరు కట్టిన ఫస్ట్లో కట్టిన 500 రూపాయల ఫీజులోనే ఇవన్నీ ఫ్రీ. అది మళ్ళీ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి? నెక్స్ట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక 1 week ముందు స్కాన్ చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టేస్తే దాన్ని బట్టి మందులు పంపిస్తాము అవసరం బట్టి. మీరు వచ్చే ముందు ఒక వారం ముందు, ఇప్పుడు ఈ మందులు అయిపోవడానికి ఒక 4-5 రోజులు ఉందనగానే ఒక స్కానింగ్ తీసుకుని వచ్చేయడం. ఇప్పుడు మీరు ఎలా అయితే స్కాన్ తీసుకున్నారో సేమ్ స్కాన్, ప్రెగ్నెన్సీ స్కాన్. ఇప్పుడు వేరే హాస్పిటల్లో ఇట్లా కన్సల్ట్ అవి అయ్యి మేము ఇట్లా మెడిసిన్ వాడుతున్నాం అవ్వాలనుకుంటే అక్కడ దగ్గరలో డాక్టర్ గారిని స్టాండ్ బై పెట్టుకోవాలంటే మన మెడిసిన్ అంతా చూపించాలి. ఇవి కాకోకుండా ఎక్స్ట్రా ఏదన్నా మీకు జ్వరము, దగ్గులు, తలనొప్పులు ఇలాంటివి వస్తే అవి వాడుకోవాలి. ప్రెగ్నెన్సీకి దానికి బిల్లలు ఇస్తానమ్మా. ఈ లోపు అవి వాడుకో. వీటితో పాటు కొద్దిగా బిల్లలు అవి కూడా వాడుకో. దగ్గు ఇంకేమన్నా తీసుకోవచ్చు. ఇంతకుముందు అలవాటు ఉంటే అన్నీ వాడచ్చు, నో ప్రాబ్లం. ఒక టాబ్లెట్ కూడా రాశాను, అది కూడా తీసుకోండి, ఇస్తారు. రాత్రిపూట వేసుకోండి. అవును, బాగుందమ్మా. షుగర్ కంట్రోల్లోనే ఉంది. కానీ మీరు షుగర్ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి థైరాయిడ్, షుగర్కి మళ్ళీ ఒకసారి అక్కడ టెస్ట్ చేయించుకుని, మనం చేయించుకున్న రిపోర్ట్ ఉంది కదా చూపించి, టాబ్లెట్ రూపంలో నుంచి ఇంజెక్షన్ రూపంలోకి, ఇన్సులిన్లోకి మార్పించుకోవాలి. మీ ఆయనకి చెప్పాను నేను. అవన్నీ దగ్గరలో చూపించుకోండి. ఎందుకంటే ఇంత దూరం అంటే కష్టం కాబట్టి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే. మనకేమో అడ్డం పడవు, అవి థైరాయిడ్, షుగర్లు అడ్డం పడవు. కంట్రోల్లో ఉండకపోతే మళ్ళీ మన ఇబ్బంది పెడతాయి. అందుకు అవి పిల్లలు పట్టుకోకుండా చేయటం ఏం చేయలేవు, కానీ ఇబ్బంది పెడతా ఉంటాయి నిన్ను. ఓకేనమ్మా, బుక్ ఇచ్చానమ్మా, బుక్ ఇచ్చా. మళ్ళీ వేరే బుక్ ఇచ్చాను, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము, అది ఫాలో అవ్వండి ఇప్పుడు. చాలా చాలా థాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా నసీమా. అలాగే అలాగే. మీరు మీ వీడియోతో పాటు, మీ వీడియో పోస్ట్ అయినప్పుడు మీ వీడియోతో పాటు మిగతా వీడియోలు కూడా పడుతూ ఉంటాయి అమ్మ, వస్తూ ఉంటాయి. వాళ్ళ వీడియోల్లో కూడా మీలాంటి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుంది. ప్రెగ్నెన్సీ నేను చాలా మంది నెంబర్ తీసుకున్నా సార్, అందరికి కాల్ చేస్తున్నా. ఫోన్ చేసినా చెప్పినా చెప్పకపోయినా ఎవరైతే ఎత్తుక్కుంటున్నారో మన దాంట్లో కామెంట్స్ పెడుతూ, ఎవరో చెప్పండి, ఇక్కడ వస్తుందా, ఇది కరెక్టేనా, ఇది నిజమేనా, ఈ డాక్టర్ గారు ఉన్నారా, ఈయన పూచియ్యా, ఈయన ఏమిటి అని అడుగుతా. చాలా మంది అంటే డౌట్స్ గా ఉంటాయి. అలాంటి ఇది కన్ఫామ్ అని చెప్పేసి మీరు మీలాంటి వాళ్ళు మేము ప్రెగ్నెన్సీ పొందామని చెప్తే తెలుస్తాయి. అవును, వాళ్ళకు కూడా ధైర్యం వస్తుందమ్మా. మీకు ఎలాగైతే ఓ ఫ్రెండ్ చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారో అలాగే మీరు చెప్తే మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవట్లా, అట్లాగే మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అది. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. రైట్.